ఆలోచనకి చాలా అవసరం. గెలిచిన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి పాఠశాలలో రాష్ట్ర స్థాయి అండర్-17 ఖోఖో క్రీడలను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. 69వ రాష్ట్ర స్థాయి ఖోఖో టోర్నమెంట్ 3 రోజులు జరుగుతుంది. గెలిచిన జట్టు తెలంగాణ తరపున ఉత్తరప్రదేశ్ అయోధ్యలో జరిగే జాతీయ క్రీడల్లో పాల్గొంటుంది. రాష్ట్రంలోని 270 మంది క్రీడాకారులు ఈ ఈవెంట్లో పాల్గొంటున్నారు. ఈ టోర్నమెంట్కు సహకరించిన దాతలు, గ్రామస్తులు, ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు జరగడం చాలా అభినందనీయం. డిపార్ట్మెంట్ అందరూ కూడా మీ అందరూ కూడా నేను అభినందిస్తున్నా. ఈ స్పోర్ట్స్ నిర్వాహకులందరూ కూడా పేరుని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక చిన్న గ్రామంలో ఇంత పెద్ద ప్రోగ్రాం తయారు చేసి రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహించడం అంత ఈజీ కాదు. ఎంతో మంది కష్టపడి రాత్రి మగళ్ళు ఈ గ్రౌండ్ కూడా లాస్ట్ 15 days నుంచి కష్టపడి మంచిగా తయారు చేసిండ్రు. తప్పకుండా ప్రభుత్వం తరఫు నుంచి ఇంకా ఏమైనా కావాలంటే గేమ్స్ అయిపోయే లోపల మా సహకారం ఉంటుందని చెప్పేసి కూడా అధికారులను కూడా కలెక్టర్ గారిని వాళ్ళందరి ద్వారా మీకు ఎటువంటి సహాయ ఈ గ్రామంలో 3 రోజుల పాటు జరిగే క్రీడా పండుగను గ్రామ పెద్దలు మరియు పుర ప్రముఖులు అందరూ కూడా వీక్షిస్తున్నారు. ఈ క్రీడలలో ఎన్నికైనటువంటి తెలంగాణ రాష్ట్ర జట్టు ఈ నెల డిసెంబర్ 20 తేదీ నుండి 24 వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య నగరంలో జరిగే జాతీయ క్రీడోత్సవాలలో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ జరిగే పంతంగి గ్రామంలో జరిగే క్రీడోత్సవాలలో తెలంగాణ రాష్ట్ర 17 సంవత్సరాల లోపు బాలబాలికల జట్లను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులకు సహకరించిన గ్రామ పెద్దలకు మరియు ప్రముఖులకు, దాతలకు, అధికారులకు అందరికీ కూడా పాఠశాల పక్షాన ఆర్గనైజింగ్ సెక్రటరీగా క్రీడల ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ పి కృష్ణమూర్తి గౌడ్ నేను వారందరి